పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడాల శ్రీహరి గోపాలరావు ఆధ్వర్యంలో పెంచిన కరెంటు ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ విద్యుత్ పోరుబాట పాలకొల్లు మండలం పూలపల్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కూటమి ప్రభుత్వం నశించాలి, చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు విద్యుత్ ఛార్జీలు పెంచనని, ప్రజలపై భారం మోపనని హామీ ఇచ్చి మరోసారి మోసం చేశాడని అడవిపాలెం విద్యుత్ సబ్స్టేషన్లో విద్యుత్ అధికారులకు మెమోరాండం సమర్పించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరెంటు ఛార్జీలు పెంచబోమని హామీలు ఇచ్చిన చంద్రబాబు అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గిస్తానంటూ బూటకప్పు హామీలు గుప్పించి వినియోగదారుల కరెంటు అమ్మేలా చేస్తానంటూ ప్రగల్భాలు పలికి అధికారంలోకి వచ్చి 6 నెలల్లోనే విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపాడని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు గుంటూరు పెద్దిరాజు, నడపన గోవిందరాజు నాయుడు, DCMS చైర్మన్ ఎడ్ల తాతాజీ, రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయ వర్మ, గుండం నాగబాబు, ఉచ్చల స్టాలిన్, కండవల్లి వాసులు పాల్గొన్నారు. రోజు ఏదైతే మన కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట, ఆ రోజు ఎలక్షన్కు ముందైతే మేము అధికారంలోకి వస్తే ఏ రకమైన విద్యుత్ ఛార్జీలు పెంచమని మాట ఇచ్చి ప్రజలను మోసం చేసి ఈ 6 నెలల కాలంలో 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది. తక్షణమే ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఏదైతే ఇప్పుడు ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి ఈరోజు మన పాలకొల్లు అడవిపాలెం గ్రామంలో ఉన్న విద్యుత్ ఎలక్ట్రికల్ ADE గారికి మేము సమర్పించడం జరిగింది. తక్షణమే ఏదైతే పెంచిన ఛార్జీలు ఉన్నాయో తొలగించమని కోరుతూ రైతుల తరఫున మనం ఎంతకైనా పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం చేసినటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజున కరెంట్ ఆఫీస్ దగ్గర మరి ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి అనుగుణంగా పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జి గొడాల గోపి గారి నాయకత్వంలో సబ్స్టేషన్కి వచ్చి ఆ మెమోరాండం ఇవ్వడం జరిగింది. కూటమి పార్టీలు అయినటువంటి జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, ఈ పార్టీలు 3 కూడా మాకు ఓట్లు వేయండి, మాకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి రేట్లు పెంచమని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలు మోసం చేసినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూసాం. ఎందుకంటే ఇప్పుడే నవంబర్కి డిసెంబర్కి చూసుకుంటే కరెంటు ఛార్జీలు చాలా విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. 6,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ ప్రజల మీద వేసినటువంటి భారం. మళ్ళీ జనవరి నుంచి 9,000 కోట్లు మళ్ళీ అదనంగా మళ్ళీ భారం పడబోతుంది. సుమారుగా చూస్తే 15,485 కోట్ల రూపాయలు ఇవాళ ప్రజల మీద భారం మోపి ప్రజలకి మంచి చేస్తాము, విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఈరోజు మోసం చేసి వారిని ప్రజలు దగా చేసి ఇవాళ ప్రజలు నడ్డి విరిచినటువంటి ఈ ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణలు చెప్పాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తారు.